అవని, పుడమి, కోకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. మొక్కకు సోకే తెగుళ్లలో 98% తెగుళ్ళు భూమి నుంచే సంక్రమిస్తాయి. మొక్కకు సోకే తెగుళ్లలో 98% తెగుళ్ళు భూమి నుంచే సంక్రమిస్తాయి. మిగిలిన 2% మాత్రమే విత్తనం నుండి, నీటి నుండి, వాతావరణం నుండి సంక్రమిస్తాయి. అంటే 98% తెగుళ్ళు భూమి నుంచి సంక్రమిస్తున్నాయంటే మనము జాగ్రత్త తీసుకోవాల్సింది ఎక్కడ మనకు అర్థమైపోవాలి. అంటే ఈ తెగులుకు కారకమైనటువంటి, తెగులును కలిగించేటువంటి ఆ సూక్ష్మజీవులు భూమిలోనే ఉన్నాయి అని మనకు అర్థమైపోవాలి. అవి భూమిలో ఉంటే మనం వాటిని భూమిలో ఉండగానే చంపాలనా, లేదా మనం పైరు వేశాక అవి వేరు వ్యవస్థ ద్వారా మొక్క అంతా పైకి విస్తరించి ఆకులకి, కొమ్మలకి, పుష్పాలకి, కాయలకి అన్నిటికీ నష్టం కలిగించాక మనం తెగులు నివారించాలా? ఇది మనం గ్రహించాల్సింది. అంటే భూమిలోనే ఈ తెగుళ్ళకు కారణమైనటువంటి బీజాలని మనము నశించేటట్లు చేయాలి. వాటిని అక్కడే చంపేయాలి. అక్కడే చంపేయడం వలన అవి మొక్కలోకి ప్రవేశించవు. మనం ఇది చేయట్లేదు. ఇది చేయటానికి ఏ రైతు సోదరుడు కూడా ముందుకు రావడానికి ఇష్టపడడు. మనదంతా ఏంటంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం, దీనికి అలవాటు పడ్డాం. వచ్చాక చూసుకుందాంలే. చాలామంది రైతులను చూశాను, మొక్కలు చనిపోతున్నాయి, దీన్ని ఆపడం ఎలాగో తెలియదు. ఎన్నెన్నో తీసుకెళ్ళి కలిపి లీటర్లు మొదల దగ్గర పోసేస్తూ ఉంటారు, కెమికల్స్ తీసుకెళ్ళి, అయినా కంట్రోల్ కాదు. ఇంకా చాలామంది ఈ మధ్య ప్యాడీలో, అంటే వరిలో బిఎల్బి, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనే తెగులు వస్తుంది. విపరీతంగా కొన్ని వేల ఎకరాలు ఎంత దారుణంగా నష్టపోతున్నామంటే మొత్తం కరెక్ట్గా గింజ పాలు పోసుకునే టైంలో అంతా ఎండిపోతుంది, గడ్డిలాగా తయారైపోతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కూడా మనకు చేత కావట్లేదు. వచ్చినాక చూసుకుందాము అనుకుంటే ఇలాగే ఉంటుంది. అది జరగదు. మీరు బిఎల్బిని లేకపోతే మొక్కలు చావడాన్ని, ఇక ఏ తెగులైనా కానివ్వండి, అగ్గి తెగులు కానివ్వచ్చు, పొడ తెగులు కానివ్వచ్చు, ఇవన్నీ భూమి నుంచి సంక్రమిస్తాయి. భూమి నుంచే వ్యాప్తి చెందుతాయి మొక్కకి. వాటిని మనం భూమిలోనే చంపేయాలి.